జీవం పోసుకుండి పరిగెడుతుందా ఆంధ్రప్రదేశ్ రాజధాని? అంటే అమరావతికి సంబంధించి కీలకమైన ఘట్టం అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకున్న ఆటంకాలు తొలగిపోవటం, ఆ మధ్యలో ఒక 30 ఎకరాల భూమి ఇవ్వడానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వస్తే హైకోర్టు ఆ పిటిషన్ తోసిపుచ్చి అది ఇవ్వండి, ఈ కాకపోతే సేకరణ ప్రకారం వాళ్ళకి ఇచ్చే పరిహారం అది ఇవ్వండి అని చెప్పడంతో అది మొన్న రాత్రి, ఈరోజు ప్రారంభోత్సవం అంటే నిన్న చాలా ఆగమేఘాల మీద దాన్ని చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఇప్పుడు అమరావతిలోకి వెళ్ళాలంటే తిరిగి ఇదంతా వెళ్ళాలి. అలా కాకుండా ఆ సీతానగరం దగ్గర ఉన్న బకింగ్హామ్ కాలువ మీద వేసినటువంటి స్టీల్ బ్రిడ్జీలు, ఆ తర్వాత రోడ్డు, దాంతో స్ట్రైట్గా అంటే కరకట్ట రోడ్డుకు సమాంతరంగా సూటిగా లోపలికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇది అమరావతి యొక్క యాక్సెసిబిలిటీని, ఆ ప్రాంతం రాజధాని ప్రాంతం యొక్క యాక్సెసిబిలిటీని చాలా పెంచుతుంది. దానికి తోడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ప్రారంభించటం, ఇవన్నీ కూడా కొంచెం ఉత్సాహం ఊపించే అంశాల కింద భావించాల్సి ఉంటుంది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చి మొదలుపెట్టిన తర్వాత ఒక ప్రధాన ఘట్టం అని చెప్పాలంటే దీన్ని చెప్పాలి. సరే, చంద్రబాబు సహజంగా ఈ సందర్భంలో ఆయన మంత్రులందరూ ఉన్నారు, సిఆర్డీఏ కమిషనర్, ఆయన కొంత ఈ విషయాలు చెప్పాక చంద్రబాబు మాట్లాడారు. ఇంకా మామూలుగా ఆయన ధోరణిలో ఈ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉన్న పరిస్థితులు, దీనికి ఆటంకాలు, వాటన్నింటి తల ఎలా చేశాను ఇవన్నీ చెప్పాడు. తనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఇలా ఉపయోగించుకొని చేశామని. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఆపడానికి తాత్కాలికంగా బ్రేక్ వేయటము అయినా కానీ అధిగమించి వచ్చింది. ఇంకెవరు అమరావతిని ఆపలేరు. ఈ విధంగా నిన్న మొన్నటి నుంచి కూడా ఛానల్స్, మీడియా కూడా దీని మీద బాగా అమరావతి ఎలా వెలిగిపోతుంది చూడండి, ఇవన్నీ కూడా పెడుతున్నారు. అది మీరు చూస్తున్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా 2 అంశాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి, ఇది స్వాగతించదగింది, ఎందుకంటే ప్రధానంగా ఒక అవరోధం తొలగి దానికి ఒక మార్గం ఏర్పడము, అది కనీసం మొత్తం అనేది ఎట్లా ఉన్నా ఒక దశ వరకు రావటం అనేది తప్పకుండా స్వాగతించదగింది. రైతులు కూడా స్వాగతిస్తారు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మావిగన్ అన్నారు, అది ఇది అని, మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ అనేది ఒక కాన్సెప్ట్, అది మాట తప్పితే దానికి ఏమీ రూపం లేనిది కదా అది. కాబట్టి ఇది నిజమైంది. ఈరోజు రోడ్డు ఇది ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ కూడా ఆ క్వార్టర్స్ కీస్ కూడా చంద్రబాబు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, చివరిదాకా వెళ్ళి ఆయన చూసి వచ్చారు. ఈ విషయాలన్నీ, రాజకీయాలన్నీ మాట్లాడారు. అందుకని రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులు, స్థానికులు, అలాగే రాకపోకలు కావడానికి గ్రామాల లోపలి అవడంతో లోతట్టు ఇది లేకుండా పోవటం సమస్యలతో ఇప్పుడు E3 అనేటటువంటి ఒక ప్రధానమైన దారి ఇది వస్తుంది. దీనివల్ల ఇంకా చిన్న సాంకేతిక వివరాలు కూడా ఉన్నాయి, కానీ ప్రధానమైన అంశం మటుకు అమరావతికి రాజమార్గం అని ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ స్వాగతించదగినవి. ఆయన అక్కడ మాట్లాడారు. రెండో విషయము, ఈ సందర్భంలో ఆయన మళ్ళీ తను సింగపూర్ వెళ్ళటము, సింగపూర్ను ఒప్పించటము, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు. 2 విషయాలు. సింగపూర్ ఇక్కడ ఏం కట్టలేదు, ఇందులో ప్రతి పైసా రాష్ట్ర ప్రజలదే. అంటే రేపు అప్పు కట్టాలి, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్పు తీసుకొని వాటి ద్వారా ప్రభుత్వం నిర్మించిందే తప్ప సింగపూర్ కానీ ఇంకొకరు కానీ దీనికి సంబంధించి చేసింది బహుశా ఏమీ ఆర్థికంగా ఇంకోటి ఏమైనా సాంకేతికంగా ఏమైనా సాయం తీసుకున్నారేమో తెలియదు. కానీ రెండోది, దీని తర్వాత భూములు ఇచ్చిన రైతులు ఆశించినట్టు ఆయన అన్నారు. ఉదాహరణకు 35,000 ఎకరాలు ఇచ్చారు నా మీద నమ్మకంతో, పూలింగ్ అని. నిజంగా పూలింగ్ మీద ఒక ఆశతోనే రైతులు ఇచ్చారు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, ఈ 10-12 ఏళ్లలో ఈ విషయం మీద చాలాసార్లు మాట్లాడాను, చాలా విమర్శలు, వివాదాలు కూడా ఉంటాయి. పూలింగ్కి ఇచ్చినటువంటి రైతులు తమ పొలాలు ఇవన్నీ ఏదైనా రేపు తమ కష్టనాలకు, దానివల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది, ఎట్లాగో రాజధాని ఇవన్నీ నిర్మాణాలు అయ్యాక తమ వ్యవసాయం కూడా సాగదన్న ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ప్రధానమైన దృష్టి అక్కడ ఉపాధి కల్పన, మిగిలినటువంటి నిర్మాణాలు పూర్తి చేయడం, రైతులకు వాళ్ళు ఇచ్చిన భూములు, రిటర్నబుల్ ప్లాట్స్ సక్రమంగా ఇచ్చి వాటికి రేట్స్ వచ్చేటట్టుగా చూడటం అనేది ఇక్కడ ప్రధానం ఆయన అంశం అయితే అవుతుంది. మరి దాని మీద తర్వాత దృష్టి పెడతారని చెప్పి మనం కోరుకోవాలి. ఇంకా రెండవది, కార్పొరేట్లు వాళ్ళకు భూములు ఇవ్వటము. ఇప్పుడు చాలా హోటళ్ళకు కేటాయించారు ఉదాహరణకు, అవన్నీ ఎంతవరకు వచ్చాయి అనే సమస్య ఎలా ఉన్నా, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయడం వల్ల కార్పొరేట్లకు ఎంత ప్రయోజనమో రైతులకు ఆయన అన్నారు. ఇది త్యాగం మాత్రమే కాదు, ఇది నిజంగా రైతులు అవన్నీ ఇవ్వకపోతే ఇది సాధ్యమేది కాదు.
అంటే ఒక 50,000 ఎకరాల భూమి అక్కడ సృష్టించబడింది ఖాళీది లేని చోట. కాబట్టి అది న్యాయం జరగాల్సి ఉంటుంది. దీన్ని ఒక సందర్భంగా తీసుకొని ఫోకస్ ఆన్ ఫార్మర్స్, ఫోకస్ ఆన్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన వాళ్ళ మీద దృష్టి పెడితే మటుకు చాలా బాగుంటుంది. ఇంకా మూడోది, వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా దీంట్లో అవినీతి అది ఈరోజు కూడా వాళ్ళు స్టోరీస్ ఇచ్చారు వాళ్ళ మీడియాలో. దీంట్లో ఒక 100 కోట్లు, దాంట్లో 3. ఇప్పుడు అవన్నీ జనం ఇప్పుడు ప్రధానంగా చూసే అంశం ముందు నిర్మాణం పట్టాలెక్కాలి, ఇక్కడ ఏదైనా జరగాలి. అవినీతి అంటే ప్రతి చోట ఎంత కొంత జరుగుతుంటుందన్న దానికి ప్రజలు మానసికంగా సిద్ధమై ఉన్నారు. అది కాదు సమస్య. దీన్ని తీసుకొని వచ్చి చేయడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. నా ఉద్దేశం కేంద్రం ఇప్పటికైనా 2 చేతుల సహకరించి దీన్ని త్వరగా పూర్తి చేస్తే, ఆల్రెడీ మనం 2026 ఆగస్టుకు వచ్చేసాం. కాబట్టి వేగం యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు స్వయంగా చాలాసార్లు అసంతృప్తి, ఈ ఆలస్యం వీటి మీద వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రం అనేక వాటికి శంకుస్థాపనలు చేశారు. ఉదాహరణకు అవి వేగంగా కడితే కూడా మేలు అవుతుంది. కాబట్టి అవి చూడాలి మనం. ఇంకా తదుపరి దశ ఎట్లా అవుతుంది. ఇంకా కొన్ని లింక్ రోడ్లు కూడా ఉన్నాయి. కనీసం కొన్ని లింక్ రోడ్లు అవన్నీ వేస్తే కానీ లోపల ఉన్న వాటికి రాదు. అందుకనే సీడ్ యాక్సెస్ రోడ్ రావటము, దానికి ఆటంకాలు తొలగటము, దీన్ని మనం పూర్తిగా స్వాగతిస్తూ భూములు ఇచ్చిన రైతులు, స్థానికులు వాళ్ళ అంశాల మీద ఫోకస్ పెట్టాలి అని మనం కోరుకోవాలి. సార్, ఇంకా మూడోది, వైసీపీ దీన్ని జీర్ణం చేసుకోవాలి. ఇప్పుడు రాజధాని ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ప్రకారం పూర్తి కావాలని అందరు కోరుకుంటున్నారు. అప్పుడు ఆశించినట్టు జరిగిందా జరగలేదా, చివరి రూపం ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. కాలంలో అది 1 దశాబ్దం 2 దశాబ్దాలు పట్టే ప్రక్రియ. కాబట్టి ఇక్కడ కేవలము రాజకీయ కోణంలోనే దీన్ని చూడటం వల్ల ఉపయోగం లేదు. వేగంగా ఇది జరగడానికి దీనికి ఏదో అడ్డం పడిన పాత్ర, ఇంకా వ్యతిరేకించిన పాత్ర నిలబెట్టుకోవటం మటుకు అనవసరం. ఇప్పుడు రాజధాని చరిత్ర అంతా చెప్పారు చంద్రబాబు. ఉదాహరణకు 55లో రాజధాని కోసం ఏం జరిగింది అని. 55లో అడ్డం పడిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ అడ్డుపడ్డారు. ఎప్పుడైనా రాజధాని నిర్మాణం పాలక పార్టీలు, అప్పుడు పాలక వర్గాలతో ముడిపడే ఉంటుంది. అప్పుడు తిరుపతి అని కొందరు ఎందుకన్నారు, విశాఖపట్నం అని కొందరు ఎందుకన్నారు, ఇక్కడ కర్నూలుకి ఎందుకు పోయింది, విజయవాడకు ఎందుకు వ్యతిరేకించారు, వీటన్నిటికీ రాజకీయ కారణాలు ఉంటాయి. రాజకీయ కారణాలు లేకుండా ఉండే అవకాశం కూడా ఏం లేదు. మనం చర్చించాం కదా, కరాల్ ఉపాధ్యాయ్ అనే ఆమె చేసిన అధ్యయనం. ఇప్పుడు అమరావతి నమూనా ఎలా ఉండబోతుంది, ఈ ప్రపంచ గ్లోబల్ ఎరాలో ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఒక మహానగరం నిర్మించబడటం, దాని ద్వారా ఆ భూమికి చాలా విపరీతమైన ధరలు రావడం సాధ్యమా, దానికి ఏం చేయాలి, వాళ్ళకి ఎలా సహాయపడాలన్న దాని మీద ఈ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ నమూనా ఎంత వాస్తవికంగా ఉంటే, ఎంత త్వరగా ముగిస్తే ప్రజలకు అంత మంచిది. సార్, దీన్ని పీపీపీ నమూనాలో మరీ ఇరికించేసి అన్ని పీపీపీ అంటే మటుకు అది ప్రజలకు అంత మేలు చేయదు. సరే, ఇది ప్రజా రాజధాని అన్నారు కదా, ప్రజా రాజధాని వాళ్ళు పీపీపీ రాజధాని అవ్వకూడదు. నేను కోరుకునేది ఒకటి అల్టిమేట్గా. సార్, మరొక వైపు కర్నూలులో జగన్ షోడౌన్, మళ్ళీ వివాదం, ఉద్రిక్తత, చంద్రబాబు వార్నింగ్లు, అలాగే గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు. కర్నూలులో జగన్